నమస్తే అన్న, మీ పేరు? వినయ్ అన్న. వినయ్, ఏం చేస్తుంటారు మీరు? నేను లేబర్ అన్న. లేబర్ పని చేస్తుంటారు. రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీశారు వైసీపీని. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్ పరిపాలన ఎలా ఉంది? ఈసారి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే మీలాంటి లేబర్ పరిస్థితి బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా సరే పర్వాలేదన్న, కానీ ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళకే సాయం చేస్తే కొంచెం పర్వాలేదు. కానీ అందరూ ఉన్న వాళ్ళకే సాయం చేస్తున్నారు తప్ప లేని వాళ్ళకి ఎవరు సాయం చేయట్లేదు. ఏ పార్టీ వచ్చినా సరే బాగానే ఉంటుంది, కానీ పార్టీ విషయంలో కాదన్న. ఉన్న వాళ్ళకంట లేని వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కొంచెం సాయం చేస్తే ఏ పార్టీ అయినా సరే నిలుస్తుంది. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి మీలా పని చేసుకునే వాళ్ళకి ఎలా ఉంది? మాలాంటి పని చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందన్న? బాగానే ఉంది. నేను డిగ్రీ చేశాను కానీ జాబులు లేవు. దేనికి పనికి వచ్చింది? నేను డిగ్రీ చేసినా ఎంత ఖాళీగా ఉన్నానంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారన్న ఇలా డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నవాళ్ళు. ఈ జాబులు కూడా తీయట్లేదు, నోటిఫికేషన్ కూడా ఏమీ రాలేదు. డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నామంటే ఇంకేటి ఉంటుంది అన్న? ఇలా లేబర్ పనులు చేసుకోవడం తప్ప ఇంకేందో. ఏ ఊరు, ఎక్కడ ఉంటారు మీరు? మా చోడవరం అన్న. ఇక్కడ 6 ఉంటున్నాను. 6 ఉంటారు. ఓకే, మరి మీరు ఇంత డిగ్రీ చదువుకుని ఇలాంటి పని చేస్తున్నారంటే విశాఖపట్నంలో ప్రాంతంలోనే ఉంటారు. మరి మీకు అక్కడ చేయడానికి ఇక్కడ ఉద్యోగాలు ఏం రాలేదా? ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి అన్న, ఇంకేటి ఉంటాయి? ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నా సరే వాళ్ళు ఉన్నంతసేపు ఉంచుతారు, లేదంటే తీసేస్తారు. అంతవరకు డ్యూటీలు చేసుకొని ఇంట్లో పోషించాలి, తల్లిదండ్రులు పోషించాలి, మా వైఫ్ని పోషించాలి, మా తమ్ముని పోషించాలంటే మాకు ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేది లేబర్కి రోజుకి 800 వస్తుంది, కానీ ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని ఉండదు. అది కాక ఎండలో చేయాలంటే చాలా ఇబ్బంది. అది ఇంకేంటి ఉంటుంది అన్న లేబర్కి? ఈ రోజు అంటే ఎంత దగ్గర ఒక 70 మంది 80 మంది వరకు ఇలాగే ఉండిపోయాం. పనులే ఉండవు ఎండలో కాబట్టిగా. సో ఇవన్నీ చూసుకొని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే ఒక న్యాయం చేస్తే ఒక జాబ్ దృష్టిలో అయితే ఎవరు చేయగలనుకుంటున్నారు? ఈ 5 సంవత్సరాలు అయితే ఎలా ఉంది మీకు? పనులు కానీ లేకపోతే ఉద్యోగాల విషయంలో కానీ ఎలా ఉంది? 5 సంవత్సరాలు ఏమన్నా పర్లేదా? బెటరేనా ఏమన్నా, లేదంటే అసలు ఏం లేదా? ఉందన్న, బెటర్ లేదని అయితే నేను చెప్పలేను, కానీ బెటర్ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అదే అని కాదు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించాడు, చాలా చేశాడు అనమాట. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారని మా సైడ్ దగ్గర, మా సైడ్ అని అవసరం లేదు, మా ఊర్లోనే దాదాపు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి పేరెంట్స్ లేరు, తల్లిదండ్రులు లేరు. వాడేంటంటే వాళ్ళ కుటుంబాన్ని ఒక్కడే పోషించాలంటే చాలా ఇబ్బంది అన్న. అలాంటి వాళ్ళకి కాకపోతే ఏదైనా కొంచెం ధన సాయం కానీ, లేదంటే ఉద్యోగం పరంగా కానీ ఇలాంటి ఏదైనా కొంచెం ఇప్పించగలిగితే కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. పార్టీ ఏదైనా రాని, తెలుగుదేశం రాని, టీడీపీ రాని, జనసేన రాని, ఏదొచ్చినా. కాకపోతే ఏంటంటే అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే, మాలాంటి వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి కానీ లేబర్స్ కానీ ఎవరికైనా ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది. విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఇక్కడ యాక్చువల్గా కబ్జాలు పెరిగినాయి, లేకపోతే గంజాయి ఇలాంటివి పెరిగినాయి అంటున్నారు. మీరు చూస్తూ ఉంటారు కదా రోజును, ఏంటి దాని మీద మీరేమంటారు? పెరగడం అంటే లేదు, గంజాయి వ్యాపారం అయితే చాలా ఉంది, కానీ దొరకట్లేదు అంతే. ఇక్కడ దొరికితే మాత్రం చాలా దాదాపు ఎక్కడ కొన్ని కోట్లలో సరుకు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అప్పుడే న్యూస్ చూస్తాం కాబట్టి కొన్ని కోట్లలో అవుతుంది, కాదనలేదు. కాకపోతే దాన్ని ఏంటంటే అరికట్టాలి. ఎలా అరికట్టాలంటే పోలీసులు ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నారు, కానీ ఎందుకు చెకింగ్ లేదు, ఏమీ లేదు. ఓట్ల ఎలక్షన్ వస్తుందంటే చెకింగ్ వస్తుంది, లేదంటే మిగతా టైంలో ఓట్ల ఎలక్షన్ రాకపోతే ఏ చెకింగ్లో ఉండవు. ఆ చెకింగ్లు ఈ ఓట్ల ఎలక్షన్ అంటే ప్రభుత్వం కూడా అలాగే ఉందనుకోండి, ఆ ప్రభుత్వం కొంచెం మారాలి అంతే. సార్, మరి మీకు ఎవరైతే బాగుంటుంది, టీడీపీనా లేకుంటే వైసీపీ? నాకైతే జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తను చేసేదే సినిమాలు రంగం వదిలేసుకొని మన దగ్గరికి వచ్చి ప్రజల మధ్యలో తిరుగుతూ తన ఆస్తిని కూడా లెక్క చేయకుండా అందరికీ దానం చేస్తున్నాడు. కానీ అంటే నాకైతే నమ్మకం ఉంది, జనసేన కానీ టీడీపీ కానీ రెండు కలిసి వస్తుంటే కొంచెం పేద పిల్లలకి, పేద ప్రజలకి కూడా కొంచెం హెల్ప్ చేస్తారనేసి ఒక నమ్మకం. నోటిఫికేషన్లు దిగుతాయి అనేసి ఒక నమ్మకం అన్న, అంతే. థ్యాంక్ యూ భయ్య. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు గణేష్ అండి. గణేష్ గారు, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను వ్యాపారం చేస్తాను. వ్యాపారం. సార్, ఎక్కడ ఉంటారు సార్ మీరు? వైజాగేనా? వైజాగ్, అసలు అయితే రాజమండ్రి. సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్ జరగబోతుంది. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు మీరు. మరి రాష్ట్రంలో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి కానీ ఇక్కడ మీలాంటి బిజినెస్ మ్యాన్లకు కానీ బాగుంటుంది అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని సార్ చంద్రబాబు గారిని ఎందుకు కావాలనుకుంటున్నారు? రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే సీనియర్ అనుభవం నాయకుడు కాబట్టి ఆయన చేతిని బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఈ 5 సంవత్సరాలకి అయితే ఎలా ఉంది సార్ రాష్ట్రం పరిస్థితి? అది అంత అనుకూలంగా ఏం లేదండి. డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి ఏం లేదండి. జనాలకు డబ్బులు పంచారు తప్ప ఎక్కడ డెవలప్మెంట్ ఏం లేదు.
సో ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి. మరి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఒకటే ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది సార్? సంక్షేమం ఒకటి ఇవ్వడం జనం జేబులో డబ్బులు పడుతున్నాయి తప్పని డెవలప్మెంట్ ఎక్కడ రోడ్డు కానీ డ్రైన్ కానీ ఎక్కడ కూడా ఏం డెవలప్మెంట్ కనిపించట్లేదండి. మెయిన్ అక్కడ ఇబ్బంది పడిపోతున్నారు. ఇక్కడ సిటీలో పర్లేదండి, విలేజ్ సైడ్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ఇక్కడైతే సిటీలో అయితే కార్పొరేషన్ వాళ్ళు ఎవరో ఒకరు వేస్తారు, పల్లెటూరులో అయితే ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు. ఆ డబ్బులు వేస్తున్నాం కదా అంటున్నారు తప్ప లైట్ పోయినా లైట్ వేయట్లేదు, రోడ్డు కానీ డ్రైన్ కానీ ఏది చేయట్లేదండి. ఈ 5 సంవత్సరాల్లో అసలు విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్? అసలు విశాఖపట్నం పర్లేదండి. విశాఖపట్నం ఆల్రెడీ జగన్ గారు రాకముందే డెవలప్ అయింది. విశాఖపట్నం గురించి చెప్పేది ఏముందండి కొత్తగా? విశాఖపట్నం ఎప్పటి నుంచో డెవలప్మెంట్ అండి, కొత్తగా విశాఖపట్నం డెవలప్ అయ్యేది ఏం లేదు. విశాఖపట్నం సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా మేము అడుగుతూ ఉంటే చాలామంది చెప్తుంది ఏంటంటే, సార్ ఇక్కడ ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి సార్, అలానే ఆ రౌడీయిజం కానీ లేదంటే గంజాయి ఆ డ్రగ్స్ ఇలాంటివి పెరిగినాయి సార్, ఇబ్బంది పడుతున్నామని చెప్పారు కొంతమంది. అందులో ఎంతవరకు వస్తాం సార్? 100% వస్తుందండి. ఇక్కడ గంజాయి ఎక్కువ. ఇప్పుడు కూడా ఇది ఇందాక కూడా చిన్న కుర్రోళ్ళు కూడా గంజాయి అలవాటు పడిపోయారండి బాగా. ఇక్కడేమో ఈ జగన్ కడప నుంచి జనం దిగిపోయి అంతా ల్యాండ్ ఒక మాఫియా అంతా జరుగుతుంది. ఎప్పుడు వైజాగ్ అంటే చాలా ప్రశాంతమైన నగరం అండి, ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి.